9 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు అమౌంట్ వసూలు కనెక్షన్స్ చేశారులేండి 5 లక్షలు ఉన్నాయి. అవి కూడా తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను ఇంకొన్ని ఛానల్స్ ని రాకుండా చేస్తారు. ప్రజలు కూడా వాటిని దాన్ని పెద్దగా కనెక్షన్స్ తగ్గించేశారు. ఉన్నోట కూడా నెట్వర్క్ సరిగా లేదు. రైట్, మనం దీంట్లోకి వద్దాము. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఆ రోజున సెప్టెంబర్ 9వ తేదీ 2023 ఆ రోజున జరిగిన తర్వాత మనకు కొంత అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడు మొత్తం కుట్ర బయటపడుతోంది. సో ఇది ఎలా అమలు చేశారు 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు? ఒకటే విషయాలు ఈ రోజు బయటికి రావడం లేదు, ఆ రోజే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ మీద పెట్టిన కేసు ఏంటి, వాళ్ళు ఏదో ఫస్ట్ చెప్పింది 3,500 కోట్లు, అంటే నెంబర్ తీసుకుంటే 3,500 కోట్ల రూపాయలు ఒకేసారి స్కామ్ చేసినారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మేమందరం బయటకు వచ్చి బాబు 3,500 కోట్ల ప్రాజెక్టు, అందులో 90% సిమెంట్స్ వాళ్ళది, 10% మాత్రమే ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 350 కోట్ల రూపాయలు, 360 కోట్ల రూపాయలు ఇది అన్న తర్వాత 350 కోట్లు మళ్ళీ వీళ్ళే తిన్నారని చెప్పేసి మొదలుపెట్టారు స్టోరీ. ఆ తర్వాత 350 కోట్ల రూపాయలు మేము తింటే మరి వచ్చిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు, దాంట్లో ఉన్న హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, మ్యాచింగ్ గ్రాంట్ మేము ఇవ్వటము, వాళ్ళు పెట్టడం, ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. మరి మొత్తం తినే మడితే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఈ సెంటర్స్ అంటే మళ్ళీ మాట మార్చి 350 కోట్లు కాదు 23 కోట్లు 25 కోట్లు 27 కోట్లు అని చెప్పారు. అది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తే మీకు ఎలక్టరల్ బాండ్ ద్వారా వాళ్ళ రూపంలో పంపించి తెప్పించుకున్నారని చెప్పడం జరిగింది. ఇది ఒక నెక్స్ట్ స్టోరీ, మూడో స్టోరీ. ఆ తర్వాత లక్కీగా ఏమైందంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము ఎవరెవరికి ఎలక్టరల్ బాండ్స్ ఎవరెవరు ఇచ్చారు మొత్తం లిస్టు బయట పెట్టాలని చెప్తే ఆ రోజు ఆ లిస్టు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ అక్కడ చైనాలో తీసుకున్నారు, లేకపోతే రష్యాలో తీసుకున్నారు, ఇంకో కంట్రీలో తీసుకున్నారు, హవాలాలో తీసుకున్నారు, ఏదేదో స్టోరీలు వెళ్ళారు. ఈ కంపెనీలు దాని కింద సబ్సిడీలు ఇవి, స్టెప్ డౌన్ సబ్సిడీస్ అవి ఇవి అన్నీ చెప్పారు. దీని ద్వారా ఇంత వచ్చింది, దీని ద్వారా ఇంత వచ్చింది, అన్ని కథలు చెప్పారు. వాళ్ళు చెప్పిన ఏ కంపెనీ కానీ ఏ వ్యక్తి కానీ ఎలక్టరల్ బాండ్స్ రూపంలో టీడీపీ పార్టీకి ఎవరు ఇవ్వలేదు. ప్రూవ్ అయింది. అదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా లోయర్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు చెప్పలేకపోయాడు క్లియర్గా. సో దాంతో కథ సుఖాంతం అయిపోయింది. సో ఇది ఏది 3,500 కోట్ల నుంచి 27 కోట్లకు వచ్చి అది కూడా ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి అది కూడా లేదని చెప్పేసి వాళ్ళే ఛార్జ్ షీట్ వేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ముందులో అసలు కేసు ఇనిషియేట్ చేయడానికి కారణం ఏంటి, ఈ ఖర్చు అంతా పివి రమేష్ గారు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు ఫైనాన్స్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ ఇష్యూ వచ్చినప్పుడు వారి దగ్గర కూడా 161 కింద స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారు చెప్పింది ఒకటి, బయటికి ఏం చేశారు కేసు స్ట్రాంగ్ చేయడం కోసము పివి రమేష్ గారు చెప్పినట్టుగా ఏం రాశారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బలవంత పెట్టి పదే ఫోన్లు చేసి ఫోర్స్ చేసి ఆయన చేత బిల్లులు రిలీజ్ చేయించాడని చెప్పినట్టుగా ఆయన వీళ్ళు ఒక స్టోరీ రాసుకొని 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని దాని ప్రకారం అంటే ఆయన బలవంతం మీద అధికారులను బలవంతం మీద భయపెట్టి ఫండ్స్ వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకి నిధులు మళ్లించాడు అని చెప్పేసి ఒక స్టోరీ పెట్టుకున్నారు. కానీ పివి రమేష్ గారు చెప్పింది ఏంటాడా, ఎక్కడైనా సరే ఏ నిధులు అయినా సరే అవ్వాలంటే బడ్జెట్ త్రూ, అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ బేసిక్గా బడ్జెట్లో పెడతారు. బడ్జెట్లో అలొకేషన్ వస్తాయి. అలొకేషన్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మీరు కూడా అంటే గమనించండి టీవీ చూసేవాళ్ళు, ఉదాహరణకి ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఒక 5,000 కోట్లు